డిసెంబర్ 26న వీర్ బల్ దివస్ సందర్భంగా ప్రధానమంత్రి రాష్ట్రీయ బల్ పురస్కార్ గురించి ఇవ్వడం జరిగింది. దీంట్లో 20 చిల్డ్రన్కి 20 మంది పిల్లలకి ఈ అవార్డ్స్ అనేవి కన్ఫర్ చేశారు. అసలు ఈ అవార్డ్స్ ఏంటి, ఏ కేటగిరీస్లో ఇస్తారు, ఇదంతా ఈ వీడియోలో చూద్దాం. హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ మనోజ్ అండ్ వెల్కమ్ టు మన లా ఎక్సలెన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వీర్ బల్ దివస్ ఎందుకు చేసుకుంటాము, ఇది మనము ఎవ్రీ ఇయర్ 26 డిసెంబర్న సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. ఇది మెయిన్గా ఏంటంటే మనకి గురు గోబింద్ సింగ్ జీ అని ఉన్నారు. ఈయనకి 2 చిన్నపిల్లలు ఉండేవాళ్ళు, యంగర్ సన్స్. వాళ్ళని ఏం చేశారని చెప్పంటే మొఘల్స్ ఉంటారు కదా, మొఘల్స్ వీళ్ళని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి అండ్ ఫోర్స్ఫుల్గా కన్వర్ట్ చేయడానికి కూడా ట్రై చేశారు. కానీ వాళ్ళు రెఫ్యూజ్ చేసి చాలా ధైర్య సాహసాలు ప్రదర్శించడం వల్ల తర్వాత ఎగ్జిక్యూట్ కూడా చేయబడ్డారు. ఈ సందర్భంగా మనం ఏంటంటే ఈ వీర్ బల్ దివస్ అనేది చేసుకుంటాం అనమాట. అయితే ఇట్ ఈస్ మెయిన్లీ ద సింబల్ ఆఫ్ ధైర్యాన్ని అండ్ ఫెయిత్ అండ్ సాక్రిఫైస్, ఈ మూడింటిని కూడా ఈ దివస్ ద్వారా మనము చూపిస్తున్నట్టు. సో ఇట్ ఈస్ అ సింబల్ ఆఫ్ కరేజ్, ఫెయిత్ అండ్ సాక్రిఫైస్. సో ఏ రకంగా అయితే వీళ్ళు అంత ధైర్య సాహసాలు ప్రదర్శించి అంత మోరల్స్తో ఉన్నారో, మన పిల్లలు కూడా అలానే ఇన్స్పైర్ చేయడానికి మన పిల్లల్ని, యూత్ అండ్ చిల్డ్రన్ని మెయిన్గా ఈ అవార్డ్స్ అండ్ మెయిన్గా ఈ దివస్ అనేది ఈ వీర్ బల్ దివస్ అనేది మనం చేసుకుంటున్నాం అనమాట. సో మెయిన్లీ ఏంటి, టు హానర్ ద మోరల్ స్ట్రెంత్ అండ్ బ్రేవరీ ఆఫ్ హిస్ యంగర్ సన్స్ అండ్ ఇండియన్ భారత చరిత్ర గురించి, భారత రిచ్ చరిత్ర గురించి చెప్పడానికి కూడా మనం ఇది చేసుకుంటాం. అండ్ పిల్లలు ఏవైతే ఉంటారో, ఇప్పుడు మీరు ఈ కాలంలో చూస్తూ ఉంటారు, పిల్లలు చాలామందికి మోరల్స్ అనేవి తెలియవు, డిసిప్లిన్ అనేది ఉండదు, ఎక్కువ అల్లరి చేస్తూ ఉంటారు. అండ్ పిల్లలు ఆర్ లైక్ ద యంగ్ సాయిల్ ఆర్ క్లే, మనం ఎలా మోల్డ్ చేస్తే అలా మోల్డ్ అవుతారు. ఈ రకంగా పిల్లల్ని మోరల్ బేస్డ్గా, డిసిప్లైన్డ్గా మోల్డ్ చేయడానికి మనం దీన్ని సిగ్నిఫికెన్స్గా తీసుకోవచ్చు. సో టు ఎంకరేజ్ వాల్యూస్ బేస్డ్ అప్బ్రింగింగ్, వాళ్ళకి చిన్నప్పటి నుంచే మంచి వాల్యూస్, లైక్ ఎప్పుడూ నిజం చెప్పడం, ధైర్యంగా ఉండడం, అండ్ లైక్ ఎన్విరాన్మెంట్కి కావచ్చు, సొసైటీకి కావచ్చు కాంట్రిబ్యూట్ చేయడం, వేరే వాళ్ళకి హెల్ప్ చేయడం, లాంటి వాల్యూస్ బేస్డ్ అప్బ్రింగింగ్ చేయడం కోసం కూడా ఇది సిగ్నిఫై చేస్తాం. అండ్ ఆల్సో టు ప్రమోట్ ద నేషనల్ ప్రైడ్, దేశం గురించి నేషనల్ ప్రైడ్ అనేది ప్రమోట్ చేయడం కోసం మెయిన్గా ఈ వీర్ బల్ దివస్ అనేది మనం చేసుకుంటాం అనమాట. అయితే ఈ వీర్ బల్ దివస్ రోజునే ప్రధానమంత్రి రాష్ట్రీయ బల్ పురస్కార్ అని ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎవరికి, పిల్లలు ఎవరైతే 5 ఏళ్ల నుంచి 18 ఏళ్ళ వరకు వయసులో ఉంటారో వాళ్ళు ఎవరైతే ఎక్సెప్షనల్గా పర్ఫామ్ చేస్తారో కొన్ని ఫీల్డ్స్లో, ఆ కేటగిరీస్ అవన్నీ కూడా ఇప్పుడు చూద్దాం. సో ఇట్ ఈస్ ఏ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్. 5 నుంచి 18 ఏళ్ళ వరకు ఉన్న పిల్లలకు ఇది ద హైయెస్ట్ సివిలియన్ అవార్డ్. అండ్ ఏవైతే కొన్ని ఎక్సెప్షనల్ కేటగిరీస్లో, ఎక్సెప్షనల్ అచీవ్మెంట్స్, ఎక్సెప్షనల్ కేటగిరీస్ లైక్ బ్రేవరీ, సోషల్ సర్వీస్, ఎన్విరాన్మెంట్, స్పోర్ట్స్, ఆర్ట్ అండ్ కల్చర్ అండ్ లాస్ట్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఏ కేటగిరీస్ అండి? బ్రేవరీ, సోషల్ సర్వీస్, ఎన్విరాన్మెంట్, ఆర్ట్ అండ్ కల్చర్, స్పోర్ట్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ 6 కేటగిరీస్లో ఎక్సెప్షనల్గా ఎవరైతే అచీవ్మెంట్స్ చూపిస్తారో వాళ్ళకి మెయిన్గా ఈ అవార్డు అనేది జరుగుతుంది. అయితే ప్రతి ఇయర్ ఈ అవార్డ్స్ ఆర్ మ్యాక్సిమం లైక్ లింక్ టు 25. ఎవ్రీ ఇయర్ 25 కంటే ఎక్కువ ఇవ్వరు, అన్లెస్ దెర్ ఈస్ సమ్ ఎక్సెప్షన్ కూడా మినిస్ట్రీ తీసుకోవచ్చు. బట్ యూజువలీ 25 అవార్డ్స్ మ్యాక్సిమం ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఇయర్ 2025 చూసుకుంటే మనకి ఈసారి 20 మెంబర్స్కి, 20 చిల్డ్రన్కి అవార్డు వచ్చింది. ఆ 20 చిల్డ్రన్ కూడా డిఫరెంట్ 18 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ నుంచి ఉన్నారనమాట. అవార్డ్స్ ఎవరు ప్రజెంట్ చేశారు? మన ప్రెసిడెంట్ శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ఈ అవార్డ్స్ అనేవి ప్రజెంట్ చేశారు. బట్ దాంతోపాటు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కూడా నేషనల్ వైడ్ ఒక ప్రోగ్రాంలో అక్కడ ఒక దాంట్లో కూడా మాట్లాడడం జరిగింది. ఓకే, సో మెయిన్గా లీడర్షిప్ ఏమంటున్నారు? నౌ టుడేస్ చిల్డ్రన్ ఆర్ టుమారో సిటిజన్, యూ ఆల్ నో దట్. సో చిల్డ్రన్ ఆర్ ద టార్చ్ బేరర్స్ ఆఫ్ దిస్ వికసిత్ భారత్ 2047 మనం మిషన్గా పెట్టుకొని చాలా థింగ్స్ చేస్తాం. దానికి పిల్లలు వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్స్. పిల్లలు బాగా కాంట్రిబ్యూట్ చేయగలుగుతారు అని చెప్పేసి వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్. సో మెయిన్గా ఎంఫసిస్ ఆర్ ఇంపార్టెన్స్ దేని మీద ఇస్తున్నారు అని చెప్పంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్నోవేషన్ అంటే ఏంటి? కొత్త థింగ్స్, కొత్త వాటి ఐడియాస్తో రావడము అండ్ కొత్తగా ఆలోచించడం, దాన్ని మనం ఇన్నోవేషన్ అంటాం. డిసిప్లిన్ అంటే డిసిప్లైన్డ్గా పెరగాలి, డిసిప్లిన్ సిగ్నిఫికెన్స్ చెప్పడం. దాంతోపాటు సర్వీస్ టు ద సొసైటీ, ఎంత డిసిప్లైన్డ్గా ఉన్నా కూడా సొసైటీకి కూడా వేరే వాళ్ళకి ఆ సొసైటీకి సర్వీస్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. సో సర్వీస్ టు ద సొసైటీ అండ్ స్ట్రాంగ్ మోరల్ వాల్యూస్. ఇందాక చెప్పినట్టుగా స్ట్రాంగ్గా మోరల్ వాల్యూస్ అనేవి స్ట్రాంగ్గా ఉండేటట్టు ఇవన్నీ కూడా. సో మోడీ గారు ఇవన్నీ కూడా మనకు చెప్పారు. సో వై దీస్ అవార్డ్స్ మ్యాటర్? ఎప్పుడైనా చిన్నపిల్లలకి వాళ్ళకి అవార్డ్ కానీ ప్రైజ్ కానీ వస్తే వాళ్ళు ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతారు కదా.
సో అలాంటిది ఒక హైయెస్ట్ సివిల్ అవార్డు ఇచ్చినప్పుడు వాళ్ళకి ఒక ఎంకరేజ్మెంట్లో ఉంటుంది, వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు దాన్ని తీసుకొని. సో ఇట్ ఎంకరేజెస్ ఎక్సలెన్స్, అంటే చిన్నప్పటి నుంచే ఎక్సెప్షనల్గా పర్ఫామ్ చేయాలి అన్న ఎంకరేజ్మెంట్ వాళ్ళకి ఇవ్వడం కోసం మనం ఈ అవార్డ్స్ అనేది తీసుకురావడం జరిగింది. దాంతోపాటు రియల్ లైఫ్ రోల్ మోడల్స్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మీ పిల్లాడు ఉన్నారు, లైక్ మనకు ఒక పిల్లాడు ఉంటాడు, ఆ పిల్లాడు వేరే పిల్లాడిని చూసి అరే వాళ్ళకి ప్రైజ్ వచ్చింది నేను కూడా తెచ్చుకోవాలి అని చెప్పి వాళ్ళకి వేరే వాళ్ళకి కూడా అది ఎంకరేజ్మెంట్లో ఉంటుంది. దాంతోపాటు మనకి ఇన్నోవేషన్ కావచ్చు, అండ్ ధైర్య సాహసాలు కావచ్చు, అండ్ కంపాషన్ టువర్డ్స్ అదర్ పీపుల్ కావచ్చు, ఈ రకంగా వేరియస్ ఆస్పెక్ట్స్ కూడా చూపించడానికి అనేది మ్యాటర్ అవుతుంది. అందుకని మనం తీసుకురావడం జరిగింది. అండ్ ఏ రకంగా అయితే ఇలాంటి అవార్డ్స్ తెచ్చుకోవడం కోసం ఎంటైర్ ఇండియాలో ప్రతి ఒక్కరు కూడా లైక్ పార్టిసిపేట్ చేయొచ్చు, కాబట్టి ఇండియా మొత్తంలో యూత్ అందరూ కూడా దీనికోసం అని చెప్పి ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్ యూ నీడ్ టు నో విత్ రెస్పెక్ట్ టు ద రాష్ట్రీయ బల్ పురస్కార్ అండ్ వీర్ బల్ దివస్. విల్ బి బ్యాక్ అగైన్ విత్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ.